బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటారంటారు కదా. మరి ఈ ఒక్కరోజు హనుమంతుడిని ఆరాధన చేస్తూ రామనామ జపం చేస్తే సరిపోతుందా? రామ అనగా రమణీయత్వాత్ రామః అని అత్యంత ఆకర్షణమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది. క్షణం క్షణం యన్నవతాముదంతి తదైవ రూపం రమణీయ భావన అని ఎప్పుడైతే క్షణ కాలంలోనే వారి వారి యొక్క అందం అనేటువంటిది ఇమడీకృత పెరుగుతుందో, అత్యంత కాంతి రూపంగా మారుతుందో వారే రాముల వారు. ఖచ్చితంగా చాలా బాగా అడిగారు. చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి తనకు పూజ చేస్తే సంతుష్టుడవుతారా, రామనామం చేస్తే సంతుష్టుడవుతారా? రాముని అంటే రామనామం చేయడం చేతనే ఆయన ఖచ్చితంగా సంతుష్టుడవుతాడు. మన దాంట్లో ఒక సూత్రం అనేటువంటిది చెప్పబడింది. గురువులు కానీ దైవం కానీ ఎట్లా కొలవాలి అనేటువంటి అంశము ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని అంటే, ఈ యొక్క హనుమంతుని ద్వారా అది తెలుసుకోవలసినటువంటి అంశము. దైవాన్ని కూడా ఎట్లా కొలవాలి, నేను వేరు కాదు దైవం వేరు కాదు అనేటువంటి అంశానికి రావాలి వారు. మత్పిండమేకం బహుభాండరూప సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుదేనుజాత ఏకః పరాత్మా బహుదేనువర్తి. పరమాత్మ అంతటా ఉన్నాడు. అది ఆంజనేయ స్వామి అందరిలో కూడా అంతటా రామతత్వాన్ని చూసుకున్నాడు. అంటే అంతటా కూడా పరమాత్మతత్వాన్ని చూసుకున్నాడు. కనుక ఇందాక ఒక మాట అడిగారు, హనుమ జయంతి రోజు చేయాల్సిన విషయం ఏమిటి అంటే, ఇవన్నీ సామాన్యమైన అంశాలే. ఒక్కదాని ద్వారా ఆంజనేయ స్వామికి సంపూర్ణ ఆరాధన చేసిన ఫలితం మీకు సంపూర్ణంగా కలగాలి అని అంటే, ఆంజనేయ స్వామి యొక్క సంతుష్టి కోసం, ఆశీర్వచనం కోసం మీరు చేయాల్సింది రామనామస్మరణము. రామ అనేటువంటి శబ్దంలోని సకల వేదాలు, శాస్త్రాలు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నటువంటి స్థితి. కనుక రామనామం సకల వేదాలు చదివినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. సకల శాస్త్రాలు కూడా, పురాణాలు పారాయణం చేసినటువంటిది. కనుక వారే కాదయ్యా, దేవతలు కూడా ఏ నామాన్ని పలుకుతూ ఆనందం చెందారంటే రామనామాన్ని పలుకుతూ. అది ఆంజనేయ స్వామి దానికి ఉదాహరణ. కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ నామస్మరణ చేసుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. For more videos like this, subscribe Big TV channel.